తమిళనాట ఇంకొక స్టార్ పొలిటికల్ రంగ ప్రవేశం అనౌన్స్ చేసేశాడు. ఈ విషయాన్ని సాక్షాత్తు దళపతియే తన పొలిటికల్ ఎంట్రీ గురించి అనౌన్స్ చేయడం విశేషం. 2026 ఎలక్షన్స్ గోల్ గా తమ పార్టీ అడుగులు వేస్తుంది అంటూ ప్రకటించేశాడు. పనిలో పని ఇదే స్పీడ్ లో తన సినిమాకి లాస్ట్ ఇదే అంటూ సినిమాలకి కూడా రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు దళపతి. తమిళ సినీ పరిశ్రమకు పెద్ద షాక్ ఇచ్చాడు దళపతి విజయ్. కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగుతున్నాడు విజయ్. అలాంటి హీరో ఇప్పుడు తమిళగా వెట్రి కళగం పేరుతో పార్టీ అనౌన్స్ చేశాడు. 2026లో తమిళనాడు అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలకు పోటీ చేస్తానంటున్నాడు. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై గత ఏడాది కాలంగా తమిళనాట పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇప్పుడు అదే నిజమైంది. అయితే విజయ్ పూర్తి స్థాయి పొలిటికల్ లీడర్గా మారుతుండటంతో సినిమాలకు గుడ్ బై చెప్పాలి అనుకుంటున్నాడు. ఈ వార్తను మాత్రం దళపతి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. తమిళనాట రజనీకాంత్, అజిత్ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ నటుల్లో విజయ్ ఒకడు. అలాంటి యాక్టర్ ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పాలి అనుకోవటం అతని అభిమానులకే కాదు, తమిళ సినీ పరిశ్రమకే పెద్ద షాక్. విజయ్ సినిమా అంటే మినిమం 300 కోట్ల వసూళ్లు, ఇక లియోలాగా నడిస్తే 600 కోట్ల పైనే వస్తాయి. తమిళనాడు దాటి కేరళ, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో విజయ్కు మంచి మార్కెట్ ఉంది. పైగా ఓవర్సీస్లోనూ విజయ్కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. తనదైన చరిష్మాతో తమిళ సినీ పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు విజయ్. ఇలాంటి దశలో అతను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అనుకోవటం, సినిమాల నుంచి తప్పుకోవాలి అనుకోవటం పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.